మేక రక్తంతో నల్ల ఎలా చేయాలో చూసేద్దాం రండి. హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ రామన్ ఫుడీ. 50 గ్రాముల అల్లం వెల్లుల్లిని ఈ విధంగా దంచుకుందాం. మీ దగ్గర ఇలా రోకలి లేకపోతే మిక్సీలో కూడా పట్టుకోవచ్చు. ఇలా కచ్చా పక్కగా దంచుకున్న తర్వాత 100 గ్రాముల పచ్చిమిర్చి వేసుకొని అందులో 2 చెంచాల ఉప్పు వేసుకోవాలి. మీరు కారం ఎక్కువగా తినని వాళ్ళైతే గనక మిర్చి కొంచెం సగం వేసుకుంటే సరిపోతుంది. ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని దంచుకోవాలి. అలా కొంచెం దంచినప్పుడు కొంచెం జాగ్రత్త, కళ్ళలో పడతాయి చూసుకొని దంచుకోవాలి. మీ దగ్గర అద్దాలు ఉంటే గనక కంటికి అద్దాలు కూడా వేసుకొని దంచుకోవచ్చు. మనం ఇలా చక్కగా దంచుకున్న ఈ మిరపకాయలను ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకుందాం. మనం తీసుకొచ్చిన ఈ రక్తాన్ని ఒక ప్లేట్లో వేసి దీన్ని 2 లేదా 3 సార్లు బాగా కడిగి పక్కన ఉంచుకుందాం. పొయ్యి మీద ఒక బొగనె పెట్టి అందులో వాటర్ వేసుకోవాలి. 1 లీటర్ వరకు వాటర్ అయితే సరిపోతుంది. వాటర్ వేసుకున్న తర్వాత ఈ గిన్నెలో మనం తెచ్చుకున్న రక్తాన్ని ఇందులో మెల్లగా ఈ విధంగా వేసుకోవాలి. మీకు ఈ రక్తపు గడ్డ పెద్దగా అనిపిస్తే వీటిని కట్ చేసి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని 10 నిమిషాల తర్వాత చూస్తే ఈ విధంగా ఉడుకుతుందన్నమాట. ఇలా ఉడుకుతున్నప్పుడు పై భాగాన్ని కిందికి, కింది భాగాన్ని పైకి చేసుకోవాలి. అప్పుడే అది చక్కగా ఉడుకుతుంది. ఉడికిందో లేదో అని మీకు ఏమైనా డౌట్ ఉంటే ఒక చాకు సాయంతో మధ్యలో గుచ్చండి. ఆ చాకుకి ఏం అంటకపోతే ఉడికినట్టు. ఇలా ఉడికిన తర్వాత ఒక బుట్టలోకి దాన్ని వేసుకుందాం. ఇలా వేసుకున్న ఈ రక్తపు గడ్డాన్ని ఓ 5-6 నిమిషాల పాటు చల్లారనివ్వాలి. ఎందుకంటే కోసేటప్పుడు చేయి కాలుతుంది కాబట్టి. ఇప్పుడైతే ఇవి చల్లారింది, వీటిని ఇప్పుడు ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు ఏ సైజ్ లో కావాలంటే ఆ సైజ్ లా కట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది చక్కగా ఉడికిపోయింది కదా, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కానీ నేను మాత్రం ఈ కింద సైజ్ లో మీకు చూపిస్తున్నా కదా, ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగానే కోసుకుంటున్నాను. ఇలా కోయడం వలన మనం ఫ్రై చేసినప్పుడు ముక్కలకి మసాలా అనేది చాలా బాగా పడుతుంది. అందుకే నేను ఈ చిన్న సైజ్ లో కోసుకుంటాను. మీరు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోస్తున్నప్పుడు కొంచెం జాగ్రత్త, ఎందుకంటే చేతికి గాయాలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మనం ఇటువంటి పని చేసినప్పుడు ఓపికతోటి నిదానంగా చేయాలి. అప్పుడే ఆ పని విజయవంతంగా సాగుతుంది. విజయం అనేది మన దరికి వస్తుంది. ఇలా మొత్తం ముక్కలుగా కోసుకున్న తర్వాత ఒక ప్లేట్ లో వేసుకుందాం. ఇప్పుడు మనం చేయబోయే ఈ నల్లకి కావలసిన పదార్థాలు ఇవే. పొయ్యి మీద బాండి పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు వేచి ఉండాలి. ఎందుకంటే ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మనము దంచు పెట్టుకున్న మిరపకాయలు ఇందులో యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసుకుని దాంట్లో కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి బాగా కలుపుకుందాం. ఈ పచ్చిమిరపకాయల యొక్క పచ్చివాసన పోయేంత వరకు దీన్ని కలుపుతూ ఉండాలి. అలా కలిపిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. మనం ఉప్పు మొదట్లోనే మిరపకాయలు దంచుతున్నప్పుడే వేసుకున్నాం, మీరు అది గమనించాలి. ఇలా పసుపు వేసుకున్న తర్వాత మిరపకాయల్ని బాగా ఫ్రై చేయాలి. ఎంతలా ఫ్రై చేయాలంటే మిరపకాయ నుండి నూనె వేరయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత మనం ఈ ముక్కల్ని అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఎప్పుడు స్టవ్ దగ్గర నిలబడి చేయడం కన్నా ఈసారి పొయ్యి దగ్గర కూర్చొని చేయడం చాలా బాగా అనిపిస్తుంది. పైగా కట్టెల పొయ్యి మీద చేస్తున్నాం కదా, దీని టేస్ట్ ఇంకా వేరే లెవెల్ కి పోతుంది. ఇలా మనం ముక్కలు వేసుకున్న తర్వాత దీన్ని 5 నుంచి 6 నిమిషాల పాటు ఇట్లా బాగా కలుపుతూ వేడి చేసుకోవాలి. 5 నిమిషాలు అయిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి మనం సర్వ్ చేసుకొని చల్లారనిచ్చి తినడం. చూస్తున్నారు కదా, మేక రక్తంతో నల్ల ఎలా చేయాలో మొత్తం ఈ వీడియోలో మీకు చూపించాను. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మీకు ఈ నల్ల అంటే ఇష్టమా? ఇష్టమైతే ఒకసారి కింద కామెంట్ చేయండి, మన పేజ్ ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ.